హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు హనీ కి కలెక్ట్ చేసిన జ్యువెలరీ సెట్ అంటే చూపిస్తాను. హనీ క్లాసికల్ డ్యాన్సర్ కదా, సో దానికి కొన్ని జ్యువెలరీ అంటే తీసుకున్నాను. అవన్నీ ఎక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది అనేదంటే కూడా మీకు ఒక్కొక్క ఐటెం ఇండివిజువల్గా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఓవరాల్గా చూపిస్తున్నాను. దెన్ ఇంతవరకు మీరు నిరూప చేసిన వంటలు అండ్ నేను చేసిన కుకింగ్ ఈ వీడియోస్ చూశారు. ఈరోజు ఇది ఫస్ట్ టైము అమ్మ చేసిన వంట కూడా మీతో షేర్ చేస్తున్నాను. అమ్మ ఈరోజు పిటికిన పప్పు కూర చేసింది. మీలో పిటికిన పప్పు అంటే ఎంతవరకు తెలుసో, ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే జ్యువెలరీ సెట్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. ఇప్పుడు నేను ఒక్కొక్క ఐటమే చూపిస్తాను మీకు. హనీకి డ్యాన్స్కి ఏమేమి యూజ్ చేస్తున్నామో. సో ఇవైతే ఈ సూర్యుడు చంద్రుడు మనకి హెయిర్ దగ్గర ఇలా పెట్టుకుంటాం కదా, అటు సైడు ఇటు సైడు, అవన్నమాట. సో ఇలా ఉంటుంది. అండ్ ఇంకో ఇది మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా, హెడ్ యాక్సెసరీస్. ఇది మనము ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకునేసి ఇక్కడ హెయిర్కి ఇలా పెట్టుకుంటాం మామూలుగా. ఇది హెడ్ యాక్సెసరీ. సో మామూలుగా ఇది ఇలా పెట్టుకునేసి సూర్యుడు చంద్రుడు ఉంది కదా, అవి కూడా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టుకుంటాము. ఈ జ్యువెలరీ సెట్లోనే ఇవన్నీ వచ్చేసాయి. సో ఇది హెడ్ యాక్సెసరీ. దీంతోపాటు ఒక ఇలాగ రౌండ్గా ఉండే ఒక ఐటెం కూడా ఇచ్చారు. ఇది ఎలాగ యూజ్ చేశారంటే, ఈ క్లాసికల్ డ్యాన్స్ అప్పుడు ఇక్కడ బన్ లాగా వస్తుంది కదా బ్యాక్ సైడ్, ఆ హెయిర్ బన్ పైన దీన్ని పెట్టారు. సో ఇది ఈ విధంగా రౌండ్గా ఉంటుంది. దీని తర్వాత ఇంకా ఈ ముక్కు పుడకకి ఇవి నట్టు బులక్ అనేది ఇచ్చారు. సో ఇది నట్టు బులక్ అనేసి ఈ రెండు ఇచ్చారు. దీని తర్వాత ఇంకా నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇవి ఇయర్ రింగ్స్. హనీకైతే ఇవి చాలా హెవీగా ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఉండే థ్రెడ్స్ అనేటివి హనీ హోల్స్ చాలా చిన్నవి అనమాట. సో ఇవి సరిపోవు, సెట్లో ఇచ్చారు వీటిని పెట్టుకునేది ఇలా వేసుకోవడానికి. ఇది సో ఈ థ్రెడ్స్ వచ్చి హనీకి చాలా పెద్దవి సరిపోవు కాబట్టి మేము సపరేట్గా ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఇయర్ రింగ్స్ ఇవి సపరేట్గా తీసుకున్నాము. దీనికి బ్యాక్ థ్రెడ్స్ ఉండవు, మనకి ఈ విధంగా బటన్ వచ్చేస్తుంది. సో ఇలాగ బటన్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ సెట్లో ఇచ్చిన ఇయర్ రింగ్స్ మేము యూజ్ చేయము, దాని బదులు ఇవి యూజ్ చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా ఇంకా ఒకటి స్పేర్గా కూడా పెట్టుకున్నాము అనమాట, హ్యాంగింగ్స్. ఇవి స్పేర్గా పెట్టుకున్నాము. అండ్ వీటి తర్వాత ఇంకా ఇవి వచ్చేసి ఆమ్కి ఆమ్లెట్ వంకి అంటారు కదా, అవి ఇవి. సో మన హనీకి ఇక్కడ 2 హ్యాండ్స్కి 2 ఇచ్చారు. ఇవి 2 ఇచ్చారు 2 హ్యాండ్స్కి. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఈ సెట్లో ఈ బ్యాంగిల్స్ వచ్చి మేము సపరేట్గా తీసుకున్నాము. ఈ జ్యువెలరీ సెట్లో బ్యాంగిల్స్ రాలేదు, ఈ సపరేట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాము. అండ్ దీని తర్వాత చైన్ అనేది హారం ఉన్నాయి కదా, ఈ హారము లాంగ్ అండ్ షార్ట్ అనేసి 2 చైన్స్ ఇచ్చారు. ఇది షార్ట్ హారం అనమాట. ఇవన్నీ కూడా ఇవి లేయర్స్, పెరలు ఉన్నాయి కదా ముత్యాలు, 3 లేయర్స్ ఉండేట్టుగా ఇచ్చారు. ఈ షార్ట్ హారం వచ్చి 3 లేయర్స్ ఉన్నాయి. అండ్ లాంగ్ హారం ఉంది కదా, దీనికైతే టోటల్ 5 లేయర్స్ వచ్చాయి. ముత్యాలు ఉన్నాయి కదా, ఈ పెరల్స్ 5 లేయర్స్ వచ్చాయి. కింద హారంకి కూడా చాలా లాంగ్గా హెవీగా వచ్చింది బాగా. సో ఇది లాంగ్ హారం అన్నమాట, ఇలాగ వస్తుంది ఇది. అండ్ షార్ట్ హారం వచ్చేసి
ఈ రెండు ఇవన్నీ కూడా పెరల్స్తోనే అన్ని మ్యాచింగ్ ఉండేట్టుగా ఇచ్చారు. సో మేబీ ఈ శారీ బాగుంటుంది. నేను డ్రెస్లో చూపిస్తున్నాను కదా. హనీకి అయితే ఇంకా క్లాసికల్ డ్యాన్స్ వేర్ వేసుకుంటుంది కదా, కాబట్టి మంచి లుక్ వస్తుంది ఇది. సో ఇవన్నమాట లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్. ఇవైతే చాలా డెలికేట్గా ఉంటాయి. కింద ఈ పూసలు ఉన్నాయి కదా, ఇవైతే రాలిపోతాయి అన్నమాట. సో యూస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకుంటూ ఉంటాము. సో ఇది షార్ట్ అండ్ లాంగ్ చైన్స్. ఇది వడ్డానం అన్నమాట. దీంట్లో వచ్చి మొత్తం 7 లేయర్స్ వచ్చాయి వడ్డానము. ఇక్కడ సింపుల్గానే ఇచ్చారు మిడిల్లో. వీటన్నిటికి కూడా థ్రెడ్స్ కట్టుకోవాలి. మనము థ్రెడ్స్ కట్టుకునేసి మనకి ఎంత లెంత్ కావాలో అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము వడ్డానం ఇది యూస్ చేస్తూ ఉంటాము, లేదు అప్పుడప్పుడు సపరేట్గా వడ్డానం ఒకటి తీసుకున్నాము, ఇలా ఉండేది. సో ఇది కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. ఇది మాకు ఈ జ్యువెలరీ సెట్కి వచ్చేసి మొత్తం 2.5 అంటే 2500 రూపీస్ పడింది. జ్యువెలరీ సెట్ కాకుండా మేము ఇంకా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చూపించాను కదా, ఇవన్నీ కూడా సపరేట్ తీసుకున్నాము. ఈ ఇయర్ రింగ్స్ అయితే 150 రూపీస్ పడింది, వచ్చి 450 రూపీస్ పడింది బ్యాంగిల్స్ 4. అండ్ ఈ వడ్డానం వచ్చేసి ఇది 900 రూపీస్. సో ఇది మామూలుగా ఏదన్నా లంగా జాకెట్ వేసుకున్నా కూడా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి తీసి పెట్టుకున్నాం హనీకి. అండ్ వీటితో పాటు జడ కూడా తీసుకున్నాము. సో ఇది వచ్చి రెడీమేడ్గా మనకి సౌరం హెయిర్ ఉంటుంది, వాళ్ళే టై చేసి పెట్టింటారు. దెన్ మధ్యలో వచ్చే ఈ జ్యువెలరీ ఐటమ్స్ కూడా దీనికే సెట్ చేసి పెట్టేసి ఉంటారు. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఈ లెంత్ అయితే బాగా హనీకి అయితే హిప్ కన్నా ఇంకా అంటే నడుము ఉంది కదా, నడుము కన్నా ఇంకా కిందకు వస్తుంది ఇది. దీనికి ఇక్కడ కింద కుర్చీలు వచ్చి సింపుల్గానే ఇచ్చారు మనకి. దీనికి మ్యాచింగ్ అనమాట. ఇవన్నీ కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి, జ్యువెలరీకి మ్యాచ్ అయిపోతుంది ఇది. దీని కాస్ట్ 750 రూపీస్. ఈ జ్యువెలరీ అంతా కూడా మేము హనీకి క్లాసికల్ డ్యాన్స్కి యూజ్ చేస్తాము. వీటిని అంతా కూడా సపరేట్ బాక్సుల్లో పెట్టుకునేస్తాము. ఎప్పుడన్నా మెయిన్ ఇవి ఉన్నాయి కదా పెరల్ జ్యువెలరీ అయితే సాంగ్స్ క్లాసికల్ డ్యాన్స్ వేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. మిగిలిన బ్యాంగిల్స్ కానీ, ఈ వడ్డానం కానీ, జడ కానీ ఇలాంటివి ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ, లేదు ఏదైనా పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు అంతా కూడా యూజ్ చేస్తామన్నమాట ఇవి. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను చిత్తూరులో. ఇక్కడ ఉండేది మా అమ్మ. సో ఈరోజు అమ్మ పిటికిన పప్పు కూర ఎలా చేస్తుండో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకా మేము చిత్తూరులో ఉన్నాం కదా, ఈరోజు హనీ రోహన్ కూడా ఉన్నారు ఇక్కడే. ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నామో అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాము. పిటికిన పప్పు అని చెప్తున్నాను కదండి. పిటికిన పప్పు అంటే ఏమో కాదు, మనకి అనప గింజలు ఉంటాయి కదా, ఆ అనప గింజల్ని ఓవర్ నైట్ నానబెట్టేసినామంటే మనకి పైన పొట్టు రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత లోపల పప్పు అనేది ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఈరోజు అమ్మ కూర చేస్తుంది. సో దీనికి ఫస్ట్ నానిన పప్పు తీసుకొని దాంట్లోనే ఉప్పు, ఇది చిల్లీ పౌడరు, సాంబార్ పౌడరు, సాల్ట్, ఆయిల్ ఇవన్నీ వేసి దీన్ని బాయిల్ చేస్తుంది కుక్కర్లో. 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని మనం పోపు గింజలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా వడెం వేసింది, దెన్ ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసి ఆయిల్లోనే ఫ్రై చేస్తుంది. దీని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేస్తుంది అమ్మ. దీంట్లోనే కొద్దిగా చిటికెడు పసుపు అండ్ చిటికెడు జీరా పౌడర్ వేసింది. ఇవంతా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేస్తుంది. సో టమాటాలు వేస్తుంది పులుపు కోసము, కాబట్టి చింతపండు ఏం అవసరం లేదు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చివరగా బాయిల్ చేసుకున్న పిటికిన పప్పు ఉంది కదా, దాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకునేయాలి. అండ్ మీకు సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. దెన్ కొంచెం కొత్తిమీర వేసి ఇంకా దీన్ని బాగా బాయిల్ అయ్యే వరకు, అంటే మనకి గ్రేవీ ఎంత కావాలో అంత పెట్టుకునేయాలి. చివరగా దీంట్లో మళ్ళీ ఒకసారి ఈ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మనకి ఈ కూర రెడీ అయిపోతుంది. సో మాకు ఇప్పుడు వంట రెడీ అయిపోయింది.
ఈరోజు ఈవినింగ్ మేము విలేజ్ బయలుదేరేసామన్నమాట. సో విలేజ్కి వెళ్ళడానికి ఫస్ట్ బస్లో వెళ్ళాలి 2 అవర్స్, దీని తర్వాత ఆటోలో కూడా వెళ్ళాలి. మేము ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాము. ఇక్కడ మా విలేజ్కి వెళ్ళే దారిలో అంతా కూడా బాగా చుట్టుపక్కల కొండలు ఉంటాయి, మ్యాంగో గార్డెన్ ఉంటుంది, ఇంకా ట్రీస్ ఇవన్నీ కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా విలేజ్కి చేరేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. కాబట్టి కొంచెం డార్క్గా అనిపిస్తుంది. మేము 4 కల్లా బయలుదేరామన్నమాట అక్కడ చిత్తూరులో. సో మేము విలేజ్లో ఎంటర్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్. ఒక బస్ స్టేషన్ ఉంటుంది అండ్ స్మాల్ టెంపుల్ కూడా ఉంటుంది. విలేజ్ అయితే టోటల్ 300 పైనే హౌసెస్ ఉన్నాయి. మా హౌస్ అయితే ఫస్ట్ వీధిలోనే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రీట్లోనే మా హౌస్ వస్తుంది. ఈ విలేజ్కి వచ్చి 1 ఇయర్ అయిపోయింది అనమాట. లాస్ట్ టైము ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. సో చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే మేము వచ్చాం కదా. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు, వాళ్ళంతా కూడా పలకరిస్తున్నారనమాట. ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, అక్కడంతా ఎలా ఉంది వెదర్ అనేసి. సో వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఇంకా మేము చెప్పాం కదా ఇంటి దగ్గర ఎవరు ఉండరని. సో మేము వచ్చినప్పుడే ఈ విధంగా గేటు ఇవన్నీ ఓపెన్ చేసుకొని ఉంటాము. ఇదండి ఈరోజు ఇట్లో. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.